వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. శుక్రవారం నెన్నెల మైలారం గ్రామంలో ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొని అధికారులు సిబ్బందితో కలిసి ప్రధాన వీధుల్లో పోలీస్ బృందాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందనే నమ్మకం, చట్టం, శాంతి, భద్రతపై భరోసా కల్పించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమాలు, డబ్బు పంపిణీలు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రత కాపాడేందుకు ప్రత్యేకంగా ఫ్లాగ్ మార్చ్, పెట్రోలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు వేయడానికి అన్ని రకాల పటిష్టమైన భద్రతాపరమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శాంతియుత ఎన్నికలే పోలీస్ లక్ష్యమని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్, ఎస్ఐలు 35 మంది సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక గ్రామాలలో మేము విజిట్ చేసి పోలింగ్ స్టేషన్స్ మరియు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్, ఓటు హక్కు, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, నియమ నిబంధనల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి. అందులో భాగంగానే ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ నెన్నెల మండలంలోని నెన్నెల మండల హెడ్ క్వార్టర్ మరియు మైలారం గ్రామాలలో రామగుండం సిపి గారు, గౌరవ సిపి గారు, మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం ఈరోజు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సర్కిల్ ఫోర్స్ తోటి మైలారం గ్రామంలో మరియు నెన్నెల గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటివి ఒక ఫౌండేషన్, ఇది కాబట్టి దీనికి ఈ ఎన్నికలలో ప్రజలు, ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కుని నిర్భయంగా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే హక్కు వాళ్ళు కలిగి ఉన్నారు. ఓటర్లందరికీ ఒక కాన్ఫిడెన్స్ని, ఎవరి ప్రలోభాలకు, ఎవరి బెదిరింపులకు కలగకుండా స్వేచ్ఛగా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని, అందుకొరకు పోలీస్ తరఫున మేము భరోసా కల్పించడానికి, ప్రజలలో మరియు ఓటర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈరోజు మైలారము మరియు నెన్నెల మండల హెడ్ క్వార్టర్లలో ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా మాకు అందరూ సహకరించారు. ఇది ఇంకా ముందు కూడా ఈ ఫ్లాగ్ మార్చెస్ తర్వాత అవగాహన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.